ఏపీ సీఎం చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందని ప్రజల్లో అనుమానం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి. చేయని పనులు కూడా చేసినట్లు చెప్పుకోవడమే ఇందుకు కారణమని ఆయన ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. చంద్రబాబుది గూండా రాజ్యం అంటూ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు ఆపేసి నారా లోకేష్ గొప్పలు చెప్పుకోవడమేంటో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్తల ప్రసంగాలన్నీ విన్నాము. చివరికి చంద్రబాబు గారి ప్రసంగం చూస్తే అధికారంలోంచి దిగిపోతున్నామనే బాధ ఆయన ప్రసంగంలో కనపడతా ఉంది. అందుకే ఆయన వైకుంఠపాలి ఆడకండి అన్నాడు. వైకుంఠపాలి వద్దు, మమ్మల్ని కొనసాగించండి అన్నాడు. అంటే మమ్మల్ని మింగద్దండి అని ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. నువ్వేమో సూపర్ 6 అని చెప్తివి, ఎక్కడలేని అబద్ధాలన్నీ కూడా హామీల రూపంలో వండి వార్చి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కితివి. మరి నువ్వు వచ్చినాక చేసింది ఏమయ్యా అంటే తెలుగు ప్రజలు యావత్తు కూడా తాము దగా పడ్డామనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు. ఎనీ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జనసేనకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేము దగా పడ్డాము అనేటువంటి భావనలో ఉన్నారు సంపూర్ణంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరం నుంచే ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు పరుస్తూ వచ్చారు. ప్రత్యేకించి రైతు భరోసా అనేది రెండవ సంవత్సరం నుంచి అమలు చేస్తానని చెప్పిన రైతు భరోసాను కూడా మొదటి ఏడాదికే తీసుకొచ్చి 12,500 కాకుండా 13,500 ఇచ్చి 5 సంవత్సరాల పాటు 67,500 రూపాయలు ఇచ్చాడు ప్రతి రైతు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకుంటా 5 సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలు అందజేశారు. అది చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, పెన్షన్లు కావచ్చు. సంక్షేమ పథకాల విషయంలో జగనన్న ఇచ్చిన మాట మీద కట్టుబడి 5 సంవత్సరాల పాటు కూడా ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని నడిపినారు. ప్రజలను తమ కన్న బిడ్డల వలె చూసుకున్నారు. ఇది నా బాధ్యత అన్నాడు. జగనన్నకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలే. మరి అభివృద్ధి చేయలేదంటే అభివృద్ధిలో కూడా హార్బర్లు నిర్మించారు, పోర్టుల నిర్మాణం చేపట్టారు, మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు, పోలవరం గేట్లు బిగించి పోలవరానికి ఒక రూపును తీసుకొచ్చారు, వెలుగొండను దాదాపు పూర్తి చేశారు, గండికోట నుండి చిత్తూరు జిల్లాకు నీరిచ్చేదానికి కాలేరు నగరి ద్వారా అంద్రినివాకు లింక్ చేసేటువంటి ప్రాజెక్టును ప్రారంభించి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చెప్పుకోవడానికి 100 ఉన్నాయని జగన్ గారు చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. మరి 1 సంవత్సర కాలంలో ఏం చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారు? చెప్పుకోవడానికి ఏమున్నాయి? చెవులో పూలు పెట్టడం తప్ప నిన్న మీరు ఏం చేశారు? మీరు లోకేష్ బాబు గారు నిన్న తగ్గేదేలే అంటే అన్నాడు. తగ్గేదేలే అంటే మా గొంతు మేము కోసుకోవడంలో మేము తగ్గేదే లేదన్నట్టు కనపడతా ఉంది. సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలే 170% మంది వాళ్ళ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడుతున్నారు. ఒక సర్వేలో తేలింది 170% మంది మహానాడుకు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు వారి ఎమ్మెల్యేల మీద విరుచుకుపడతా ఉన్నారు. మరి ఈయన సూపర్ 6 అమలు చేయలే, అప్పుడే 6 శాసనాలు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి రాసిన మరణ శాసనం చూస్తున్నాం. సూపర్ 6 అమలు చేయలేదు, కానీ నేను అన్ని అమలు